దేవుడు పలికాడు, మన స్వరూపములో మన పోలిక ప్రకారం మనిషిని సృష్టిద్దాం. భూమి ధూళితో దేవుడు ఆదామును సృష్టించాడు. దేవుడు ఆదాములో జీవశ్వాస ఊదాడు. క్షణంలోనే ఆదాము జీవించు మనిషిగా మారాడు. దేవుడు ఏదెన్ అనే అద్భుతమైన తోటను నాటాడు. ప్రతి చెట్టు అందమైనది, ప్రతి పండు మంచిదే. దేవుడు ఆదామును ఆ తోటలో ఉంచాడు. అది శాంతితో నిండిన పరిపూర్ణ జీవితం. దేవుడు ఆదాముకు ప్రతి జంతువుకు పేరు పెట్టే బాధ్యతని ఇచ్చాడు. కాని ఆదాముకు సరైన సహాయకుడు ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు దేవుడు ఆదాముపై గాఢ నిద్రను కలిగించాడు. దేవుడు ఆదాముని ఎముకలో ఒకటి తీసుకొని హవ్వను సృష్టించాడు. ఆమె అతనికి సరైన సహాయకురాలు. ఆదాము ఆనందంతో అన్నాడు, ఇది నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. దేవుడు వార్ని భార్యాభర్తలుగా చేశాడు. దేవుడు వార్ని ఆశీర్వదించాడు. ఆదాము మరియు హవ్వ భయం లేకుండా దేవునితో కలిసి జీవించారు. తదుపరి భాగం ఎపిసోడ్ 3 పాప ప్రవేశం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ప్రతిరోజూ దేవుని వాక్య కథలు మీకోసం. ఇలాంటి కథలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి.